ఇండియా ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్ ఇవాళ 4వ రోజు విశాఖపట్నం వేదికగా సాగిపోతుంది. 399 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లాండ్ వికెట్ కోల్పోయి 67 పరుగులతోటి బ్యాటింగ్ చేస్తుంది. అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ మనకి ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విన్కి 3 వికెట్లు కనుక తీస్తే 500 వికెట్ క్లబ్లోకి వస్తాడు. అట్లాగే 6 వికెట్లు కనుక తీస్తే ఇండియాలో 350 వికెట్లు కంప్లీట్ అవుతాయి అశ్విన్కి. అలాగే 2018 తర్వాత వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఎవరు ఇండియాలో సెంచరీ చేయలేదు. అది గిల్ చేసాడు ఇప్పుడు, అంటే 6 సంవత్సరాల తర్వాత. 2000 సంవత్సరం తర్వాత, అంటే గత 24 సంవత్సరాల్లో ఏ జట్టు కూడా, విదేశీ జట్టు 200 పరుగులు మించి చేసి గెలిచిన దాఖలాలు ఇండియాలో లేవు. ఇంగ్లాండ్ హైయెస్ట్ స్కోర్ in the second innings while chasing in a 5-day test is 241 for 5 in 1964లో. ఇప్పుడు చెన్నై అంటే అప్పుడు మెడ్రాస్లో జరిగింది. ఆ మ్యాచ్ డ్రా అయింది. కాబట్టి ఇవన్నీ గణాంకాలు చూస్తే ఇండియాకి ఫేవరబుల్గానే ఉంది. ఇవాళ 4th డే కాబట్టి బాల్ టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అక్షర్ పటేల్ అండ్ అశ్విన్ ఎంత మటుకు మరి సద్వినియోగపరుచుకుంటారో చూడాలి. ముఖేష్ కుమార్ తేలిపోయాడు. సిరాజ్ లేకపోవడం, అంటే సిరాజ్కు విశ్రాంతిని ఇచ్చారని చెప్పారు. అది అంత మంచి నిర్ణయం కాదని తెలుస్తుంది మనకి. మహమ్మద్ షమి అందుబాటులో లేనప్పుడు సిరాజ్ని కొనసాగించడం చాలా అవసరం. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాత ఈ మ్యాచ్ కనుక గెలిచేస్తే 1-1 ఈక్వల్గా ఉంటారు. ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అయితే ఇండియాలో మనం చూస్తే కెప్టెన్సీ అగ్రెసివ్గా చేయాల్సింది, ఇంకా కూడా ప్రొయాక్టివ్గా ఉండవలసింది అనేది. ఎందుకంటే స్పిన్నర్స్ ఉన్నప్పుడు లెగ్ స్లిప్ పెట్టడం చాలా అవసరము. లెగ్ స్లిప్ పెట్టడం మూలంగా అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లాండ్ ప్లేయర్సు రివర్స్ స్వీప్ ఎక్కువగా ఆడతారు. రివర్స్ స్వీప్ ఆడినప్పుడు లెగ్ స్లిప్లో ఒకసారి క్యాచ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. లెగ్ స్లిప్ కంపల్సరీ పెట్టుకోవాలి. సిల్లీ మిడ్ ఆన్ పెట్టుకోవాలి. సిల్లీ పాయింట్గా స్లిప్ ఎట్లాగా పెట్టుకుంటారు. పెట్టి స్పిన్నర్స్ తోటి అటాక్ చేయాలి. వాళ్ళు ఏంటంటే డిఫెన్స్ ఆడేందుకు భయపడి కొట్టబోతారు, అక్కడ ఎన్కాష్ చేసుకోవాలి. ఇటువంటి టాక్టిక్స్ తోటి వాళ్ళ రోహిత్ శర్మ మరి ముందరకు వస్తాడో చూడాలి. ఏదేమైనా మ్యాచ్ 5వ రోజుకి వెళ్తుందా అంటే నాకైతే అనుమానంగా ఉంది. స్పిన్నర్స్ ఉన్నారు, బూమ్రా ఉన్నాడు, కాబట్టి మ్యాచ్ ఇంట్రెస్టింగ్ స్టేజ్లోనే ఉంది.